శక్తి పొందుకున్నారని వాక్యంలో రాయబడింది. శక్తి అంతకుముందు ఉంది కదా. అండ్ దట్ ఈస్ వెన్ హీ వెంట్ పబ్లిక్ మినిస్ట్రీ. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉపవాసము ఒక ప్రసవ వేదన లాగండి. ఈ ప్రసవ వేదన అయిన తర్వాత ఒక న్యూ బర్త్, ఒక న్యూ బిగినింగ్. ఎప్పుడు చూడని కార్యాలు, ఎప్పుడు జరగని కార్యాలు. ఇంతవరకు దేవుడు మిమ్మల్ని వాడుకోలేదేమో, కానీ ఉపవాసం తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనందరినీ వాడుకొనును గాక. ఆ న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్, ఆ న్యూ పవర్, ద పవర్. ఉపవాసం నా జీవితంలో ఏదో కార్యం జరుగుతుందని చేస్తుంటారు, కానీ చాలాసార్లు మొదటి కార్యం దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఉపవాసంలో మనల్ని మారుస్తాడు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? ఉపవాసంలో దేవుడు నన్ను మారుస్తున్నాడు. నేను ఇది అడుగుదామని ఉపవాసం ఉన్నాను, కానీ నన్ను చెక్కుకుంటూ వస్తూ నా దేవుడు నన్ను రూపాంతర అనుభవంలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు వేడుకుందాము, దేవా ఉపవాస ప్రార్థనలో నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడాలి. ఎడారి పరిస్థితుల గుండా నేను వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినా, ఐ నో యూర్ బర్తింగ్ అ న్యూ థింగ్ ఇన్ మై లైఫ్, లార్డ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిమాండ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ ఆన్ ఫైటింగ్, బట్ ఐ ఆస్క్ యూ టు చేంజ్ మీ ఫస్ట్. మొదటగా నన్ను మార్చు, నా స్థితిగతులు మార్చు. నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించే, నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగే జీవితము నాకు దయచేయండి.